గౌరవనీయులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి యువ మిత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ దయాకర్ గారు, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, శ్రీ రాజయ్య గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, బండా ప్రకాష్ గారు, రవీందర్రావు గారు, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, సభలో ఆశీనులైనటువంటి వివిధ శాఖల అధికారులందరికీ నా నమస్కారాలు. మనకందరికీ కూడా తెలుసు, 7 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉన్నాం, ఈరోజు మనం ఎక్కడికి చేరుకున్నాం. చాలా రకాల వాదోపవాదాలు జరిగినాయి. తెలంగాణ రాకముందు ఆగమైపోయినటువంటి కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహలు, అనుమానాలు, ఇది అయ్యేదా పోయేదా, అయినా కానీ మనకు చేసుకోవస్తుందా అనే పద్ధతిలో మాట్లాడారు. సరే, ఒక మొండి పట్టుదలతోని మీ అందరి దీవెనతోని ఆ రోజు ముందుకు పోతే ఈ 7 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ మనకు కనబడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ జనగామ ప్రాంతం కూడా పోతుంటే ఇప్పుడు ఆయన లేడు, పాపం మన మధ్య లేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారు చచ్చిపోయినరు. ఎప్పుడు పోయినా కానీ చాలా బాధతో పోయేది, మేము దుఃఖంతో పోయేది. ఇక్కడ ఉండబడే ఆ మంచినీళ్ళ అమ్మకాలు, ఇంకా అనేక రకాల ఎండిపోయినటువంటి చేన్లు, ఎండిపోతున్న చెట్లు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో తాటి చెట్లు కూడా ఎండిపోవటం, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఉద్యమ సందర్భంలో ఒకరోజు సిద్దిపేట నుంచి నేను ఈ మార్గంలో వస్తా ఉన్నా, వరంగల్ జిల్లాలో ప్రోగ్రాం. నా ఇమ్మటే ఒక ప్రచార రథం కూడా ఉండేది. బచ్చన్నపేట అని ఒక మండల కేంద్రం, అక్కడ మాట్లాడుకోవాలి సార్ అంటే నాకు తెలియక నేను ఆగిన. తమాషా ఏంటంటే ఆ రోజులలో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90-90% యువకులు ఉండేది. అంత 100% ముసలి వాళ్ళు. చాలా విచిత్రమైన పరిస్థితి. నేను కన్ఫ్యూజ్ అయిపోయానండి, ఏంది ఇది అంటే 8 సంవత్సరాలు సార్ కరువు వరుసబట్టి, మంచినీళ్ళు కూడా లేవు మాకు. అక్కడిక్కడో 4-5 కిలోమీటర్ల నుంచి బండి పెట్టి తెచ్చుకుంటా ఉన్నాం. మొత్తం యువకులు పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళు పంపిన డబ్బులతోని కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలి వాళ్ళు బతుకున్నారు. ఆవేశం పట్టలేక నేను ఏడ్చిన, చాలా బాధ కలిగింది, దుఃఖపడింది. నేను కళ్ళకి నీళ్ళు తీసుకొని ఏడ్చినాను. ఇదే జనగామ తాలూకాలో బచ్చన్నపేటలో. కానీ ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని పట్టుబట్టి ప్రణాళికాబద్ధంగా, పూర్తి అవినీతి రహితంగా, చాలా చక్కటి పద్ధతులలో ముందుకు తీసుకొని పోయినాం. ఏ ఊరు ఎమ్మెల్యే ఆ ఊరు సందర్భం జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్పవలసి వస్తూ ఉంది. దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, రాజయ్య గారు ఇద్దరు కొట్లాడబెట్టుకుంటారు. తప్పులేదు, ఈయన తప్పులేదు, ఆయన తప్పులేదు. నా ఊరికి రావాలి నాయన, నా ఊరికి రావాలి నాయన. వీళ్ళ సోబత్కి ఆలేరు ఎమ్మెల్యే పంచాయతీ. కానీ పట్టుబట్టి జట్టుగట్టి ఈరోజు అద్భుతమైనటువంటి పద్ధతిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం. సార్ ఇక్కడ మాకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం, వేలేరు మండలం, ఇంకా కొన్ని గ్రామాలు
చాలా ఎత్తులో ఉన్నాయి, మాకు రావాలని చెప్పి మిత్రులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కొట్లాడిన ఎంబడబడి ఆయన కూడా డబ్బులు మంజూరు చేయించి తీసుకొచ్చి తరలాడే పద్ధతి. మీ దయాకర్ రావు చాలా హుషారు మనిషి. నేను ముందు వాళ్ళని పంపిస్తే వెనకకెళ్ళి వస్తాడు. మా ఎమ్మెల్యేలు అడిగేది కరెక్టే సార్, ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులను కలుపుకొని ఒక మంచి పద్ధతిలో సమన్వయం చేసి ప్రజలు ఏదైతే దుఃఖపడుతుండ్రో ఏదైతే బాధపడుతుండ్రో దాన్ని తీర్చడానికి నా మీద వచ్చి కొట్లాడి నాతో యుద్ధం చేసి నా స్టాఫ్తోని నా సెక్రటరీతోని చేసి పెట్టిన ఫలితం ఏందండి? మీరందరూ జనగామ ప్రాంతంలో పనిచేసే అధికారులు 7 ఏళ్ల కింద మీరు కూడా పనిచేసారు ఇక్కడ ఈ జిల్లాలో. 7 ఏళ్ల కింద జనగామ ఏంది, ఇవాళ ఎన్ని వాట్లు అమ్ముతున్న జనగామ. కోచిరోడు కొయ్యలేక సత్తాండు, మోచిరోడు మోయలేక సత్తాండు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటే జూలై ఎండింగ్ దాకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. మీరే తిప్పల పడతా ఉన్నారు. ఎన్ని వడ్లు పండుతున్నాయి జనగామ తాలూకాలు, ఎంత కరువు ఉన్నది, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి జనగామ ఎక్కడికి వచ్చింది. మంచినీళ్ళ పరిస్థితి కానీ, కరెంటు పరిస్థితి కానీ, సాగునీటి పరిస్థితి కానీ, పంటలు పండే పరిస్థితి కానీ, ప్రజలలో ధీమా కానీ, మన భూముల విలువలు కానీ ఏం ధరలు ఇవ్వాలి. 7 ఏళ్ల కింద జనగామ తాలూకాల భూమి అంటే 2 లక్షలు 3 లక్షలు, ఇవాడు రాను కూడా రాపోతుండే. ఇవాళ ఈ హైవే ఎంబడి ఎంత రా అంటే 2 కోట్లు 3 కోట్లు, ఎక్కువ మాట్లాడితే 4 కోట్లు అంటాడు. ఏ గ్రామం మారుమూల ప్రాంతానికి పోతే కూడా 20-25 లక్షల లోపల తక్కువ లేదు. రోడ్ సైడ్ ఉన్నదంటే 40 లక్షలు 50 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ ధనం, ఈ సౌభాగ్యం, ఈ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? మీరందరూ కూడా అధికారులు కూడా రాత్రి పగళ్ళు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా పనిచేస్తున్నారు మీరు. నేను మన చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులతో పాటు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దానికి బెంబేలెత్తి బేదారి కావద్దు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన ఏ ఉద్యోగుల సమావేశానికి పోయినా నేను చెప్పేది, ఆర్టీసీ పోతారు, ఇది ఉండదు నాయన, ఏపీఎస్ఆర్టీసీ ఇది టీఎస్ఆర్టీసీ అయితే మీరు చూసుకోండి. ఉద్యోగుల సభకు పోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు వస్తాయి మీకు తెలంగాణలో. తెలంగాణ ఏర్పడితే అంత మంచిగా ఉంటుంది అని చెప్పినండి. డెఫినెట్లీ అది నిజం చేసి చూపించాం. ఇంకా పెరుగుతాయి. నేను చెప్తాను, ఇక పెరిగిన కాడికి ఆగాయి. ఏం చేసుకుంటామండి? డబ్బు వస్తే ఏం చేసుకుంటాం? మనలో చేసుకుంటాం, మనలో మంచిగా చేసుకుంటాం. ఎంత ఆర్థికంగా బలపడితే అంత మంచిది. మన ఉద్యోగి కూడా ఆర్థికంగా మంచిగా ఉంటే, టెన్షన్ ఫ్రీ ఉంటే, పిల్లల్ని మంచిగా చదివిస్తాడు, మంచిగా తీసుకుపోతాడు. మనోళ్ళే కదా, మంది కాదు కదా. కాబట్టి ఉద్యోగులైనా ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉంటే, ఏ బచ్చన్నపేటలో అయితే నేను ఏడ్చి కళ్ళకి ఏడ్చిన, నిజంగా చెప్తున్నా, ఆవేశం తట్టుకోలేక, ఏం బాధ ఇది, ఏ జాతికన్నా ఈ బాధ ఉంటుందా? ఇదేం అన్యాయం? గోదావరి ఒరుసుకొని పారే జిల్లా వరంగల్ జిల్లా, ఎట్లా ఈ దరిద్రం ఉంటుంది అని బాధపడ్డాం. ఇలా దాన్ని దూరం చేసినాం మనం. ఇక రాదు వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణకు కానీ కరువు అనేది రాదు, సమస్యనే లేదు. ఇవాళ మనం ఉద్ధరించుకొని మంచిగా చేసుకున్న కరెంటుగా ఓదు, ఈ జన్మల ఓదు, సమస్య లేదు. ఎన్ని బాధలు పడ్డామండి మనం కరెంటు గురించి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమని తెలియదు, అర్థం కాదు. కానీ ఎట్లా తయారైంది అది? ఇలా మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అద్భుతంగా ఒక అంకిత భావంతం చేస్తే ఇగో ఇవాళ 24 గంటలు ఎక్కడ పోయినా ఇవాళ జనరేటర్ దుకాణాలు లేవు, ఇన్వర్టర్ లేవు, స్టెబిలైజర్ లేవు, కన్వర్టర్ లేవు అని మాయమైపోయింది. అద్భుతమైనటువంటి తెలంగాణ మన కళ్ళతో మనమే చేసుకున్నాం, మనమే ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరితో కూడా నేను ప్రార్థించేది, తెలంగాణ వచ్చింది, బాగుపడుతున్నది, ఇంకా ఇంకా బాగుపడుతుంది. బాగా మీరందరూ పేపర్లలో చూస్తున్నారు, మీ కృషే. ఎవరో ఆకాశరామన్న చేయలే, ఈ కష్టపడ్డదంతా మీరే. అనేక రంగాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎవడు వచ్చినా ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇలా మన కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ట్రాలలో ఇటువంటి సెక్రటరియట్ కూడా లేదు. నేను గర్వంగా చెప్తాను.
ఇంత అద్భుతమైన వసతితోని ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంతో ఎక్కడ జనగామలో ఈ కలెక్టరేట్ మన జిందగీలు అనుకున్నామా? జనగామలో ఇంత వైభవంగా ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు వస్తాయి, పంటలు పడతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు, భూముల ధరలు ఇట్లా ఆకాశానికి పోతాయి. 3 ఎకరాల నోడు కోటీశ్వరుడు అండి. ఇలా 3 ఎకరాల భూమి కనుక ఉంటే రోడ్డు పక్క గిట్ట ఉంటే కోటీశ్వరుడు ఆయన. వ్యవసాయ భూమి నేను చెప్పేది. టౌన్ పక్క గిట్ట ఉంటే దాన్ని మాట్లాడించే వశమే లేదు. యాదగిరి గుట్ట కాడిపోతే పొద్దున రేటు, మధ్యాహ్నం రేటు, సాయంత్రం రేటు. ఇక వాళ్ళకి దండం పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తున్నది అంటే చేసుకుంటే, కష్టపడితే, దాన్ని మలుచుకుంటే. ఇదే తెలంగాణ వెనకబడ్డ తెలంగాణ అన్నారు, బ్యాక్వర్డ్ రీజన్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పోతే 10లలో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద రాసి ఉంటాయి. ఈరోజు రివర్స్ చేసి మీరు చేసిన కృషి వల్ల, మీరు పడ్డ తిప్పల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల యొక్క ఫలితాలు తీస్తే 10 గ్రామాలకు అవార్డులు వస్తే 10లో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. 1 to 7 యావత్తు దేశం మీద లెక్క. 28 రాష్ట్రాలు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి లెక్కలు తీస్తే ఫస్ట్ నంబర్ 10 డెవలప్ అయిన విలేజ్లలో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. మీ పంచాయతీరాజ్ మంత్రి గారికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా, పంచాయతీరాజ్ సిబ్బంది కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. పంచాయతీరాజ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నటువంటి జడ్పీ చైర్మన్లు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, గ్రామ సర్పంచ్లు కావచ్చు, అందరికీ కూడా నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏముంటుంది? నాకు ఇంతకన్నా గొప్ప ఏముంటుంది? ఎంత గర్వంగా, ఎంత తలెత్తుకొని చెప్పుకోగలుగుతాం? ఒకనాడు సరే చాలా అపవాదాలు పెట్టి తెలంగాణ వస్తే సిమ్మంచి గట్ అవుతుంది, ఒక ముఖ్యమంత్రి అయితే కట్టెవాటే చూపించండి ఇట్లా టీవీలో, మీ కరెంటే రాదు, ఆగమైపోతారు, పరేషాన్ అవుతారు, ఎన్నో రకాలు చెప్పారు. కానీ చేత కాదు, మీకు పరిపాలించుకోరాదు. భారతదేశాన్నే తలదన్నే విధంగా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసి ముక్కు మీద వేసుకొని మాకు కూడా జరిగి ఇట్లా కట్టుకుంటామండి, మేము కూడా ఇట్లా వేసుకుంటాం. కొందరు చెప్తాను, కొందరు చెప్తలేరు. అంతే ఇమాందారులో ఉన్నట్టు చెప్తాను. ఇవన్నీ చూసిపోయి ఇట్లా మేము కూడా చేసుకోవచ్చు కదని ఆలోచిస్తూ ఉన్నారు. మనకన్నా ముందున్న చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలని, వాటన్నిటిని తలదన్ని ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కారణం ఏంది? అంకిత భావంతో పనిచేసుకుంటున్నాం. రాష్ట్రం తెచ్చుకున్నాం కదా, దీన్ని ఎట్లన్నా చేసి గెలిపించుకోవాలి, ముందర పడాలి, అవుననిపించుకోవాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తే ఇక్కడికి వచ్చినాం. ఒక రంగం కాదు, అన్ని రంగాలలో, అది విద్యుత్ రంగం కావచ్చు, తాగునీళ్ళ రంగం కావచ్చు, సాగునీళ్ళ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు. ఇవాళ తెలంగాణలో కనబడే ఊర్లు కళ్ళ చూస్తామని ఎవడని అనుకున్నాడా? ఎవరైనా స్వర్గంకి వెళ్ళి వచ్చిండ్రా, వైకుంఠంకి వెళ్ళి వచ్చిండ్రా? ఎవరు చేస్తున్నారా? గ్రామాలు తిప్పల పడి చేస్తున్నాం. ఉద్యోగస్తులతో నేను మనవి చేసేది ఒకటి, దయచేసి నేను ఎప్పుడూ చెప్పిన, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వేర్వేరు కాదు. అందరం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి పని చేస్తాం. ఇది మన ఇల్లు, మన రాష్ట్రం. జోనల్ సిస్టమ్ తెచ్చుకున్నాం మనం. కొత్త జోనల్ సిస్టమ్ ఎందుకు తెచ్చుకున్నాం? అన్ని మారుమూల ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా మీకు, జనగామలో మాట్లాడుతున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆ మాట. జనగామ జిల్లా కావాలని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కోరుతారు, రాజయ్య గారు కోరుతారు, సహజంగా వారు మా ప్రాంతం అభివృద్ధి వాళ్ళు కోరుతారు, వాళ్ళు ఎట్లా కోరుతారు. కానీ చేసే రోజు జరిగిన చర్చలలో ఎన్ని విషయాలు మేము డిస్కస్ చేసినామో మాకు తెలుసా. భూపాలపల్లి, ములుగు 2 పక్కపక్కే ఉంటాయి, మీకు తెలుసు. మొట్టమొదటి భూపాలపల్లి చేసుకున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని గౌరవించి, ఈయన మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ కదా, మాకు కష్టపడాడని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆయనను చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ పెట్టుకున్నారు. తెలంగాణ రాకముందు కూడా నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడితే మంచి సలహాలు చెప్పి ఆయన అడిగిన, నేను ఇట్లా భూపాలపల్లి జిల్లా చేయాల్సి వస్తున్నది, 2 నియోజకవర్గాలు ఉంటున్నాయి, ఏం చేయాలంటే వైశాల్యం ఎంతున్నదని అడిగాడు. ఇది చాలామందికి తెలియదు. ఏదో ఆశామాషిగా అలవోకగా తమాషగా చేయలేదు. చేసిన జిల్లాలు కూడా చాలా అర్థవంతంగా, తెలివితోని ఆలోచించి, ఒక నిర్దిష్టమైన అవగాహనతోని, స్పష్టమైన వైఖరితోని, అభివృద్ధిని కోరి
అభివృద్ధిని కాంక్షించి చేసుకున్నాం. తమాషా ఏంటంటే భూపాలపల్లి ములుగు రెండు కలిపితే మొదటి రోజున మనం ఏర్పాటు చేసుకున్న భూపాలపల్లి జిల్లా పాత నిజామాబాద్ జిల్లా ఉండే కదా, ప్రశాంత్ రెడ్డి గారు అదే జిల్లా, 9 అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా కంటే భౌగోళికంగా భూపాలపల్లి పెద్ద జిల్లా. నేను చెప్తాను అన్నాడు, నువ్వు అసలు వెనక ముందు కూడా కాదు సార్, ఒకటైతే ఒకటి చేయి, రెండైతే రెండు చేయి, దాన్ని అది 4 రాష్ట్రాల మధ్యలో ఉంది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, మధ్యలో గోదావరి నది, అడవి. అక్కడికి అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడికి ఉద్యోగులు పోవాలి, అక్కడ కలెక్టర్ పోవాలి, అక్కడ ఎస్పీ పోవాలి, అక్కడ కూడా వెలుతురు రావాలి, ఆ గిరిజన బిడ్డలు బాగుపడాలి. వెనక ముందు ఏం ఆలోచించక చేయమని చెప్పిండారు, కొట్టిపడేస్తాం. తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ములుగు వాళ్ళు, సార్ మాది మాకు కావాలి, మాకు దయచేసి, ఇంకా కూడా మాది విపరీతమైన వైశాల్యం ఉంది, చాలా వెనుకబడతనం ఉందని కోరితే మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ అదే పెద్ద మనిషిని అడిగాను, నువ్వు చేయి సార్, ఏం పర్వాలేదు, తప్పకుండా చెయ్యి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ములుగును కూడా చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే ఇది తమాషకో జోక్కో దానికోసం చేసుకోలేదు. నేను 85లో ఎమ్మెల్యే అయితే 85 నుంచి మొన్నటి వరకు కూడా ప్రతిసారి ఎమ్మెల్యేలు గడపడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లా దేవరకొండకి ఓడు జైన్ గాడు, పెద్ద లొల్లి, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన మీద లొల్లి. ఒక 20 ఉంటే నియోజకవర్గాలు, ఆసిఫాబాద్ కానీ, గద్వాల కానీ, మెదక్ల నారాయణఖేడ్ కానీ, నల్గొండ దేవరకొండ కానీ, అక్కడ దుక్కలు కానీ, ఈడ భూపాలపల్లి ములుగు కానీ, ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరు బోరు. మేము ఎట్లా డెవలప్ కావాలి, అవి ఎవరు చేయాలా? అమెరికా కలిపి వచ్చేస్తారా? చేయరు కదా. తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం చాలా బాధపడ్డాం. నథింగ్ డూయింగ్, మాది మాకు కావాలని కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం, ఇలా మనమే మంచిగా చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. మీరు నమ్మలేరు. కొద్ది రోజులలో విడుదల కాబోతా ఉన్నాయి. మన పర్ క్యాపిటా ఇన్కమ్, తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం 2,70,000 చేరువలోకి పోబోతా ఉంది. ఇప్పుడు 2,37,000 ఉంది, 2,70,000 కాబోతా ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనం ఎక్కిరిచ్చిందో వాళ్ళది 1,70,000 ఉంది, మనదేమో 2,70,000 అవుతుంది. ఇది డిఫరెన్స్. అంటే ఎన్నో పనులు, ఎవరు ఊహించినటువంటి పనులు, అద్భుతాలు మనం చేసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, దయచేసి నేను చీఫ్ సెక్రటరీ గారిలో కోరుతా ఉన్నా, మారుమూల ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఉంటే కొద్దిగా అలవెన్స్ ఇవ్వండి, సమ్ స్పెషల్ అలవెన్స్, ఐ డోంట్ మైండ్. కోరేది ఏంటి అంటే, భువనగిరిలో ఎట్లా డెవలప్ అవుతుందో, మేడ్చల్ ఎట్లా డెవలప్ అవుతుందో, రంగారెడ్డి ఎట్లా డెవలప్ అవుతుందో, భూపాలపల్లి కూడా అట్లే డెవలప్ కావాలి. అయితేనే బంగారు తెలంగాణ. అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి రావాలి, అన్ని ప్రాంతాలలో అందరికీ అన్ని అవకాశాలు రావాలి. కులము, మతము, జాతి అనే ప్రసక్తి లేకుండా ప్రజలందరూ కూడా యావత్తు తెలంగాణ అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలి. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణ అద్భుతమైనటువంటి గొప్ప సంపద గల రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఎవడో ఏదో తెలిసినోడు, తలమాసినోడు, పిచ్చోడు, బాధ్యత లేనోడు ఏదో మాట్లాడుతుంటారు. నాకు తెలుసు దీని అసెస్మెంట్. ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నామో, ఇంకెక్కడికి పోతామో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నాకు తెలుసు. మన దగ్గర ఉండేటువంటి అద్భుతమైన కాస్మోపాలిటన్ కల్చర్, అద్భుతమైనటువంటి పరిస్థితి. సింపుల్ అని మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి పెరిగినాయండి ధరలు? 2 లక్షలు 3 లక్షలు ఎకరం ఉన్న జనగామలో 20-30 లక్షలు ఎట్లయింది? ఎందుకైంది అంటే, మీరు మేము అందరం కష్టపడి ఇక్కడ ఒక ఎక్కువ నిర్మాణం చేస్తాం, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కల్పన చేస్తాం. ఆ కల్పనలో లోకమంతా వస్తూ ఉన్నది. విపరీతంగా ఇండస్ట్రియల్ పెట్టుబడులు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు పరిగెత్తుకొని వస్తున్నాయి. ఎవరెవరో ఎంక్వైరీ చేసి మేము వస్తామని వస్తున్నారు. చెట్లు నరకుడు తప్ప చెట్లు పెట్టుబడులు లేకుండే. ఇవాళ ఒక అటవీ కళాశాలని పెట్టుకున్నాం తెలంగాణలో, దాని త్వరలోపల యూనివర్సిటీ కూడా చేయబోతా ఉన్నాం. ప్రతి రంగంలో అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతులు ఆలోచించుకొని మనం విచారించుకొని చేసుకుంటూ పోతాం. మన తెలంగాణ పోలీసు, పాత పోలీసే, కొత్త లెవెల్ రాలే, అద్భుతమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, 24 గంటలు నీళ్ళు వస్తాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, మంచి రోడ్లు ఉంటాయి, మంచి సదుపాయాలు ఉంటాయి, కుల పిచ్చి మత పిచ్చి లేదు, పిచ్చి పిచ్చి కొట్లాటలు లేవు. తద్వారా ఏమవుతుంది, వస్తారు. కావాలి ఇంటికి పోతే ఏదైనా మంచి ఇంత ప్రసాదం పెడతారట, అన్నం పెడతారట అంటే పోతాం, మనం కూడా పోతాం.
స్వీట్ పెడతారంటే పోతాం. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే తానుకుంటారా, మనల్ని కూడా 2 దాంట్లో ఎవడన్నా పోతాడా? ఎవడు పోతాడు తనే కాడికి? అట్లనే ఏ రాష్ట్రం అయితే మంచిగా ఉంటుందో, ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ఎక్కడ ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఉండవో అక్కడ పెట్టుబడులు వస్తాయి, అన్ని వస్తాయి, అవకాశాలు వస్తాయి, మనుషులు వస్తారు. మన హైకోర్టులో జడ్జీలు రిటైర్ అయితే వాళ్ళు వాపసు కోరు, 90% ఇన్నే ఉంటారు. మన ఐపీఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకు పోస్టింగ్లు వచ్చినా మన వాళ్ళు పోను, కొంతమంది బయట వాళ్ళు కూడా వస్తారు కదా, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఇక్కడనే ఉంటారు. 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారండి హైదరాబాద్లో, మీరు నమ్ముతారా? 14 కోట్లు, 15 కోట్లు, 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు హైదరాబాద్. ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు, బొంబాయిలో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కోవాలరా మనం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న ఊరు వాసాల మరి ఉంటుంది, ఆలేరు కాన్స్టిట్యూషన్. నేను పోతే అక్కడ నడుస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, ఎట్లా ఉందా మీ ఊళ్ళో భూమి ధర అంటే, ₹1 కోటి సార్ ఎకరం అన్నాడు. ఇదేం కథన, ఈ మురంగడలు ఎప్పుడు కొంటాడంటే, నువ్వే చెప్పినావు కదా సార్ రీజనల్ రింగ్ రోడ్ అని, ఆ నుంచి రోజు 100 కార్లు వస్తున్నాయి, కొంటాను భూములు అని చెప్పారు. ఈ విధంగా ఒక అద్భుతమైన పని చేసుకున్నాం మనం. చాలా అద్భుతాలు జరిగినాయి, 1-2 కాదు. మన దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. పేదింటి పిల్లల పెళ్లి చేయాలంటే మొన్ననే 10 లక్షలు దాటిపోయినాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 10 లక్షల మంది పేద ఆడబిడ్డలు పెళ్లి చేసిన ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎవడు చేయలేదు. మనం ఇచ్చే డబ్బుతోనే వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితి. పారదర్శకంగా, అవినీతి రహితంగా పోతా ఉన్నాం. వ్యవసాయాన్ని స్థిరీకరించాలే ఒక మొండి నిర్ణయం తీసుకున్నాం మనం. మొదట్లో మనకు అర్థం కాలే, ఎత్తపడతాయండి మన దగ్గర డబ్బులు, దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు, దఫ్తర్ లేదు, ఏం లేదు. ఎంత బ్యూటిఫుల్గా పడితే ఇండియా లెక్కన ఉంటారా? ఫైనాన్స్ సెక్రటరీ హైదరాబాద్లో డబ్బు రిలీజ్ చేస్తే ఆయన బ్యాంకులో జమ అయి టింగ్ 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 అని ఆయన ఫోన్లో మెసేజ్ వస్తాయి, డబ్బులు జమ అయిపోతాయి. ప్రయాస లేదు, కష్టం లేదు. ఒక గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా గతంలో ఆపద్బంధన్ ఉండేది. నేను ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేసిన, ఇప్పించిన. 3 నెలలు పట్టేది, 4 నెలలు పట్టేది, 5 నెలలు పట్టేది. ఆయన చేతికో 20,000, 25,000 వచ్చేది, 50,000 చెప్తే. ఇవాళ 5 లక్షల రూపాయలు 8 రోజుల లోపల ఈ ఊరా ఆ ఊరా, ఈ పల్లెన ఆ పల్లెన అనకుండా ఏ రైతు ఏ కారణం చేతి చనిపోయినా సరే 5 lakhs వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అవుతా ఉంది. ఇవన్నీ ఎవరో చేయలే, మనమే చేసినాం, మీరే చేసినారు. మొత్తం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, మన చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో అద్భుతమైన డెలివరీ. ఇంతకుముందే సిఎస్ గారు అన్నారు, సార్ ఇలా ఏ పని చేయాలన్నా నిమిషాల మీద చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ ఒకసారి ఒక డెసిషన్ చేస్తే, క్యాబినెట్ ఒక నిర్ణయం చేస్తే అమలు చేయాలంటే చేయగలుగుతున్నాం. మనమే చూసాం ఇంతకుముందు. రైతులే దేశానికి అన్నం పెట్టోళ్ళే, దేశానికి ఎన్నేం కానీ డైలాగులు కొట్టడం తప్ప వాళ్ళు కూర్చుండే జాగా కూడా దిక్కు లేకుండా మొత్తం రాష్ట్రాన్ని 2,601 క్లస్టర్ల కింద విభజించి కొత్తగా ఆఫీసర్ని పెట్టి, ఒక ఏఈఓని పెట్టి, రైతులు కూర్చొని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రైతు వేదిక కట్టాలంటే నిజంగా నేను హృదయపూర్వకంగా మన చీఫ్ సెక్రటరీ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. తెలంగాణ రైతాంగం పక్షాన్ని 2,601 రైతు వేదికలు 6 నెలల లోపల కట్టించినటువంటి గొప్పతనం మన చీఫ్ సెక్రటరీ గారికి పోతుంది. కలెక్టర్లను సాగుగొట్టి పొద్దున మాపున మాట్లాడి ఎంబడబడి 2,601 రైతు వేదికల పేరు నిర్మాణం అయింది తెలంగాణలో. ఇప్పుడు నమ్ముతారా? జాగా చూస్తానికే పోతుండే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెనకడైతే. ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? పట్టుబట్టి అందరం కష్టపడుతున్నాం కాబట్టి, ఎక్కడోళ్ళం అక్కడ అనుకున్నట్టు సాధించాలి, ప్రగతిని ముందుకు పోతున్నాం కాబట్టి ఇలా పంచాయతీరాజ్ అధికారులు అద్భుతమైనటువంటి పద్ధతులలో పనిచేసి పల్లె ప్రగతిలో ఎటువంటి పల్లెలు తయారు చేస్తూ ఉన్నాం, పట్టణ ప్రగతిలో ఎటువంటి పట్టణాలు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేశం వచ్చి మన దగ్గర నేర్చుకుపోయే పరిస్థితి. ఈ పద్ధతిలో వచ్చిన ఈ తెలంగాణ, ఈ ఐక్యత దయచేసి దీన్ని మీరందరూ కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు వస్తే పెద్ద ఇష్యూ కాదు, అదే పెద్ద ప్రళయం బద్దలు కాదు. దాంతో పెద్ద ఏదో కుంపలు అంటకపోతే అని అపోహలు పెట్టుకొని ఆగం కావాల్సిన అక్కర్లేదు. మన సమస్య కూడా అమెరికా కలిసి పరిష్కారం చేయరు. ఏదైనా చిన్న చిత్కా ఇష్యూ ఉంటే కామన్ లేదా కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకో, అది ఇష్యూ కాదు. కానీ ఇంత అద్భుతమైనటువంటి పద్ధతికి మనం తయారు చేసుకున్న ఈ తెలంగాణ ఇంకా అద్భుతాలు జరగాలి. ఇలా జనగామ జిల్లా ప్రజలను, జనగామ ఎమ్మెల్యేలను, జనగామ సంబంధించిన మంత్రులను,
అధికారులను కలెక్టర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఇంత విశాలమైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యాలయం మీరు కట్టుకున్నారు. ఈ కార్యాలయం కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డ నాకు ఉషారెడ్డి గారిని అక్కడ కూర్చున్నది. రామ్ ఇక్కడ రామ్ మీకు వచ్చి నమస్కారం చేయి. మీకు తెలంగాణకు తెలివే లేదన్నారు, మీకు బిల్డింగులు కట్టుకోరాదన్నారు, పరిపాలన రాదన్నారు. ఉషారెడ్డి గారిది జనగామ ప్రాంతమే అనుకుంటా నేనైతే, యాదగిరిగుట్ట. ఇక వీరే ఈ ఆర్కిటెక్ట్ ఈ బిల్డింగ్ నమూనా మన ఆడబిడ్డనే. కంగ్రాచులేషన్స్. బాగా బాగా కంగ్రాట్స్. సో వీరే ఇప్పుడు డిజైన్ చేసి కట్టింది. దీన్ని కట్టించింది ఎంబడి కట్టించింది కూడా మన ఈఎన్సీ గణపతి రెడ్డి గారు, మన మహబూబ్ గారు. వారు కూడా మన తెలంగాణ బిడ్డనే. ఇట్లా అనేక మంది మన బిడ్డలే, మన అధికారులే, మన ఆర్కిటెక్ట్లే కష్టపడి కట్టించారు. మన ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు వాళ్ళ ఎంబడ ఉండి వాళ్ళని ప్రోత్సహించి అద్భుతాలు చేయించారు. ఇట్లా అనేకమైనటువంటి పనికి రేపు జరగాల్సింది. ఒక పవిత్రమైన దేవాలయం లాంటి కలెక్టరేట్ నుంచి అన్ని కార్యాలయాలు ఇక్కడికే వచ్చి ఒక సమన్వయంతో మీ కలెక్టర్ గారి నాయకత్వంలో మీ ప్రజాప్రతినిధుల సహకారంతో అద్భుతాలు ఆవిష్కరించాలి జనగామ జిల్లా. నేను కొద్దిగా ఆగి ప్రకటిస్తాను. మీ మంత్రి గారు ఇప్పుడే అడిగిండు, జనగామకి ఇద్దరు డెవలప్ కావాల్సినట్టు నువ్వు అక్కడ ఊరవే పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అలా చెప్తామని చెప్పిన. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్. ఇలా మీరు మామూలుగా లేరు. ఈ హైదరాబాద్ వరంగల్ ఒక అద్భుతమైన కారిడార్ ఇది. మనకు మేడ్చల్ జిల్లా, యాదాద్రి జిల్లా, జనగామ జిల్లా, హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా. ఎక్కడ కారిడార్ ఇది? హైదరాబాద్ వరంగల్. ఇప్పుడు ఏమైపోతుంది? రాబోయే కొద్ది రోజులలో ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఈ భూముల ధరలు కానీ, వాల్యూ కానీ, ఆ వెల్త్ కానీ, ఆ పరిశ్రమలు కానీ, ఇతరత్ర విద్యా వసతులు కానీ అన్నీ వస్తాయి, ఇంకా వస్తాయి, ముప్పటిగా వస్తాయి. మొత్తం హైదరాబాద్ని కుక్కి హైదరాబాద్ని పెట్టి కాదు. డెవలప్మెంట్ అనేది, ఐటీ అనేది, పరిశ్రమ అనేది, విద్యా సంస్థలు అనేది మొత్తం అన్ని గ్రోత్ సెంటర్లకు పోవాలి. తెలంగాణలో టుడే వీ హ్యావ్ క్రియేటెడ్ 33 గ్రోత్ సెంటర్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. హైదరాబాద్తో పాటు మరొక 32 అభివృద్ధి కేంద్రాలు తయారైపోయినాయి. అక్కడి నుంచి వ్యాపించే పరిమళాలు ప్రతి మారుమూల పల్లెను, ప్రతి పౌరుణ్ణి, ప్రతి బిడ్డను, ప్రతి తెలంగాణ బిడ్డను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా అద్భుతాలు జరగబోయేటువంటి మంచి ఆశతోని, ఆశయంతో మనం తయారు చేసుకున్నటువంటి ఈ కార్యాలయాలు, మనం ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలు గొప్ప ఫలితాలు ప్రజలకు అందించాలి. ప్రజలు ఇంకా బాగుపడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను, దయచేసి 7 ఏళ్ల నుంచి మీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ కృషిని అట్లాగే కొనసాగించండి, మరింత ఉత్సాహంతో చేయండి. ఈ ఫలితాలు మొత్తం మీ కష్టమే, మీ చెమట బిందువులే. రాబోయే రోజులలో ఇంకా మల్టీఫోల్డ్, మ్యానిఫోల్డ్ ఉంటుంది. ఈ గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది, స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అందరికీ అర్థం కాదు. ఒక స్టేజ్ వరకు తట్టుకొని ఉంటుంది. ఆ స్టేజ్ తర్వాత మల్టీఫోల్డ్, మ్యానిఫోల్డ్ అంటే బహుముఖంగా అభివృద్ధి విస్తరిస్తుంది. మనమే ఊహించాం, ఇట్లయితే అనుకోలే అనుకునేటట్టుగా తయారవుతుంది. కాబట్టి మనం అనుకోనటువంటి పనులు, అనేకమైనటువంటి మంచి పనులు, అనేకమైనటువంటి లక్ష్యాలు ఇతర రాష్ట్రాలు మనం చూసి ఆశ్చర్యపడే పద్ధతిలో అన్ని డిపార్ట్మెంట్లలో మనం సాధిస్తూ ఉన్నాం. మీ అందరి కృషి అదేవిధంగా కొనసాగితే ఇలా మీరు మొత్తం యావత్ దేశానికి ఆదర్శమైనటువంటి ఉద్యోగస్తులు తయారవుతారు. అద్భుతమైనటువంటి ధనికులైనటువంటి ఉద్యోగులు ఏడున్నారా అంటే తెలంగాణలో అని చెప్పుకునేటువంటి రోజు కూడా వస్తుంది. మంచి అన్ని ఉత్తమమైనటువంటి విధానాలు పెట్టుకోవచ్చు, ఉత్తమమైనటువంటి శాలరీలు పొందొచ్చు, ఉత్తమమైనటువంటి ప్రమోషన్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా నేను మీతో ఒక మాట కోరుతా ఉన్నా. నాకు ఒక విషయంలో మీ మీద అసంతృప్తి ఉంది. ఏంటంటే మీ సర్వీస్ బుక్లకు ఇది దొడ్డు ఉంటాయి, ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ అందరితో నేను కోరుతా ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు సర్వీస్ అంటే మూడు పేజీలలో ఉండాలి అంతే. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది. నేను చీఫ్ సెక్రటరీతో పొద్దా కొట్లాడుతూ ఉంటాను. ఉద్యోగి నేను ఒకసారి జాయిన్ అయినా అంటే రిటైర్ అయ్యే వరకు నా చరిత్రతో నాకు తెలిసి ఉండాలి. ఇవాళ నేను ఏ స్థాయిలో జాయిన్ అయినా, ఏ రోజు నాకు ప్రమోషన్ వస్తుంది ఆ రోజు రావాలంతే. ప్రమోషన్ కోసం పైరవి చేసేటువంటి దుస్థితి ఉండద్దు. అట్లనే రిటైర్ అయితే నాకేమొస్తుంది అట్లే ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి నేను సిఎస్ గారితో కొట్లాడుతూ ఉన్నా, మీరు మీ యూనియన్లు కూడా అందరూ కలిసి ఆ పని చేయాలి. రిటైర్మెంట్ ఉద్యోగి అయితే 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్రానికి చెమట పడుతాడు. కాబట్టి ఆయన రిటైర్ అయ్యే నాటికే ఆయన మొత్తం రిటైర్మెంట్ ప్యాకేజ్ తయారు చేయాలి. ఆయన చేతిలో పెట్టి
ఆయన పూలదండ వేసి ఓ శాలువా కప్పి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలో ఆయన ఇంటికాడ దించి రావాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అది కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తూ ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా చెయ్యాలి. గౌరవ మంత్రివర్యులు ఉన్నారు స్టేజ్ మీద, ఇద్దరు కాకపోతే ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ దిశగా కూడా మీరు తప్పకుండా ఈ ఫలితం సాధించాలి. ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ అన్ని సరళతరం చేయాలి, సులభమైన పద్ధతిలో ప్రమోషన్ రావాలి, కాంప్లికేషన్ ఉండద్దు. ఈ ఆంధ్రులతో పంచాయతీ అయిపోయింది, మనకి ఇప్పుడు చాలా వరకు 99% అయిపోయింది. ఇంకెవరు ఉంటే కూడా ఖతం చేసుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మంచి సంతోషంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి పనిచేసి అనుకున్నటువంటి ఆవిష్కరణ, గొప్ప ఆవిష్కరణ మనం చేయాలి, సాధించాలి. ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదో మధ్యలో వస్తూ ఉంటాయి, ఆత్మవిశ్వాసం కావాలి. ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా. ఉద్యమంలో చివరి ఘట్టంలో మీరు అందరు కళ్ళారా చూసినారు, చెవులారా విన్నారు. ఎక్కడదో చరిత్ర కాదు. నేను ఫైనల్గా ఢిల్లీకి వెళ్లే ముందు నేను చెప్పిన, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిన. నేను అదే పద్ధతిలో జరిగింది. వచ్చిన తెలంగాణ మీరు అవకాశం ఇచ్చి పరిపాలన చేయమంటే అద్భుతమైన ధనిక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దుతానని నేను చెప్పిన. ఇవాళ ఆవిష్కరించి చూపించిన అద్భుతాలు జరుగుతున్నాయి. జరగకపోతే ఎట్లా వస్తాయండి? మీకు జీతాలు ఎట్లా వస్తాయండి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తాయి? ఉంటే కదా, కుండలో ఉంటే కదా పంచేది. కాబట్టి ఆ కుండలకు రావడానికి పనిచేసేది మీరే. మళ్ళీ అక్కడి నుంచి పంచుకొని మంచిగా ఆనందంగా ప్రజలు కానీ, మనము కానీ, అందరం కానీ అద్భుతంగా ముందుకు పోయేది మీరే. కాబట్టి నా ప్రార్థన మీతోని, చిన్న చిత్కా సమస్యలు ఎప్పుడు ఉంటాయి, అవి అడ్రస్సబుల్, సార్ట్అవుట్ చేసే ఇష్యూలు అవి. నాట్ సార్ట్అవుట్ కావు, సార్ట్అవుట్ కాకుండా ఉండయి. కానీ చాలా గొప్పగా ముందుకు పోయేటువంటి ఈ రాష్ట్రాన్ని ఇదే పద్ధతిలో, ఇదే పట్టుదలతో, మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేయాలి. దీన్ని బలవంతం చేయాలి. మనం ఉన్నాం కానీ మన పిల్లలు ఉంటారు, మన రాష్ట్రం ఉంటుంది, మన ప్రజలు ఉంటారు. రాష్ట్రం శాశ్వతం. ఆ దృష్ట్యా సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది మంచి మార్గంలో పెట్టి, మంచి లైన్లో పెట్టినరు. ప్రజాప్రతినిధులకు, మీకు ఈ సందర్భంలో మరొకసారి ఈ కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసుకున్న సందర్భంలో మీకు అభినందనలు తెలియజేస్తూ, మీ కృషి ఇట్లాగే కొనసాగి ఈ జిల్లాలో అద్భుతాలు జరిగి, ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లా బంగారు జనగామ తయారు కావాలి, బంగారు జనగామ జిల్లా కావాలి. మీరంతా ముందుకోవాలని కోరుకుంటూ, మరొకసారి జనగామ జిల్లా ప్రజానీకాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.